సిద్ధాంతి గారు, మా పెద్ద కోడలు కనపడాలని ప్రగాఢంగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఈరోజు మీ ఇంటికి కాబోయే పెద్ద కోడల రూపం కనిపించి తీరుతుంది. ఓం నమః శివాయ. అమ్మా! ఓం జాతవేదసే సునమామసో మురాతీయతో నిహదవేగః సనః దుర్గాని విశ్వాః నాభిసుదుర్గా చిత్రిః కామజీవన్నాం తపసా ధరణీం వైరోధీం కర్మపరిష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. సుతరసరసే నమః. महाकाली महापूजी महालक्ष्मी संस्कृता सत्यधर्मा वरदा भवतु शुभं शुभम्. మూలా నక్షత్రంలో పుట్టిన పార్వతిని తీసుకొచ్చి పూర్ణాహుతి ఫలాన్ని అందుకోండమ్మా. అలాగే సిద్ధాంతి గారు. అమ్మా, కోనేరు దగ్గరికి వెళదాం పదండి. అలాగేనండి. పార్వతి ఇక్కడ లేదేంటి? వదిన పూజ పూర్తయ్యేదాకా పార్వతీ కోనేట్లో నిలబడి అష్టోత్తరం చెప్పాలి గదా. మీరు మరీ విడ్డూరంగా మాట్లాడకండి. అఖిలకల తపస్సు చేసే శక్తి దానికెక్కడుంది చెప్పండి. జలగల దాటికి అది నీళ్లలో మునిగిపోయి ఉంటుంది. దాని శవమే పైకి తేలుతుంది. పార్వతి ప్రాణమైన ఇస్తుంది కానీ శక్తి చాలదని పూజ నుంచి తప్పుకోదు. అవును బ్రో, కానీ పార్వతి ఇక్కడ లేదే. ఇంకా ఇక్కడ ఏం చూస్తారక్కా? పూజలో అపశృతి అనుకుని శుద్ధి చేసుకోవడమే మంచిది. పదండి వెళ్దాం. ఎందుకో వెనుదిరగాలంటే నా మనసు ఒప్పుకోవడం లేదు భవానీ. ఈ పూజ పూర్తయి పూర్ణాహుతి ఫలాన్ని పార్వతి చేతుల మీదుగా అందుకోవాలన్నారు పంతులు గారు. కానీ కానీ పార్వతి ఇక్కడ లేదు. ఇక్కడే ఉండడం ఎందుకు? కనీసం ఆ చెట్టు నీడకైనా వెళ్ళి కూర్చుందో. కానీ పార్వతి తిరిగొస్తుందన్న నమ్మకం లేదే.
రాదంటే ఎక్కడికైనా పంపించారా ఆంటీ? ఇది వెటకారమా అనుమానం ఐశ్వర్య? అది అఖిలక్కలా ఒంటికాల మీద నిలబడి తపస్సు చేయలేక ఇంటికి పారిపోయిందేమో. తిరిగి గుడికి రాదంటున్నాను. నేనేదో దాన్ని మార్కెట్కి పంపించినట్టు మాట్లాడుతున్నావు. ఈ కాపు ప్రతి విషయానికి మొహం చిట్లించుకోకు. అఖిల, ఏమోరైనా ఆ అమ్మవారే ఆలకించాలి కదా. వెళ్దాం పద. పార్వతి పార్వతి బ్రో బాబు, ఏమైంది? ఏమైంది పెద్ద బాబు? ఏమైంది? ఏమైంది నాన్న? అమ్మా పార్వతి అమ్మ పార్వతి! పార్వతి 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 బ్రో జాగ్రత్త. పెద్దబాబు, జాగ్రత్త నాన్న! కేర్ఫుల్ కేర్ఫుల్ బ్రో. జాగ్రత్త నాన్న. పెద్దబాబు, పెద్దబాబు! బ్రో జాగ్రత్త నాన్న. పెద్దబాబు జాగ్రత్త! ఇటు ఇటు తీసుకురా. పార్వతి పార్వతి జాగ్రత్త! పార్వతి 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 లే పార్వతి పార్వతి బ్రో. పార్వతి 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 కళ్ళు తెరు. త్వరగా తీసుకుపద. పార్వతి త్వరగా. పార్వతి పార్వతి అమ్మ పార్వతి! పార్వతి అమ్మ పార్వతి! పార్వతి! పార్వతి, పార్వతి! అమ్మ! పార్వతి లే పార్వతి పార్వతి! పార్వతి 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 పార్వతి, జాగ్రత్త. అమ్మ పార్వతి! అయ్యో, పార్వతి పార్వతి! పార్వతి అమ్మ, బ్రో పార్వతి! జలగలు బ్రో లే పార్వతి. పార్వతి కాలికి జలగలు ఉన్నాయి. అయ్యో! జలగలు. చిన్నబాబు, పార్వతి! జాగ్రత్త చిన్నబాబు, జాగ్రత్త నాన్న! రావట్లేదు బ్రో. ఎలా ఏదో ఒకటి చేయండి. చిన్నబాబు జాగ్రత్త! త్వరగా. నేను చూస్తా. రావట్లేదు బ్రో, గట్టిగా పట్టుకున్నాయి. పూజ ఆగిపోకూడదని జలగలు రక్తం పీల్చిన పార్వతి కోరిట్లోనే ఉండిపోయింది. రావట్లేదు. పెద్దబాబు జాగ్రత్త! రే మహి డాడ్ ఏం చేయాలి జాగ్రత్త! అర్థం కావట్లేదు. జాగ్రత్త పెద్దబాబు! రావట్లేదు డాడ్, అమ్మ, గట్టిగా పార్వతి! పట్టుకున్నాయి. పార్వతి! రే మహి నేను ట్రై చేస్తా ఒకసారి. ఆగండి ఆగండి జాగ్రత్త డాడీ. ఆగండి. సున్నం తీసుకురండి. జలగలు వెంటనే వదిలేస్తాయి. వెళ్ళండి. తొందరగా వెళ్ళు. తొందరగా వెళ్ళు బాబు. వెళ్ళి సున్నం తీసుకురా పెద్దబాబు. ఇప్పుడే తెచ్చేస్తాను. త్వరగా. పార్వతి! గౌరీ, చిన్నబాబు, వెళ్ళి అమృతాంజనం తీసుకురండి. ఫాస్ట్. చూడ ఐశ్వర్య, అమ్మ పార్వతి! పార్వతి, అమ్మ! అమ్మ పార్వతి! అమ్మ పార్వతి! పెద్దబాబు! వెయ్యి వెయ్యి తొందరగా వెయ్యి. వెయ్యి నాన్న, తొందరగా వెయ్యి. జాగ్రత్త నాన్న, జాగ్రత్త! జాగ్రత్త. అమ్మ పార్వతి! జాగ్రత్త నాన్న. పెద్దబాబు జాగ్రత్త నాన్న! అమ్మ పార్వతి! అమ్మ పార్వతి! పెద్దబాబు, జాగ్రత్తగా తీ. చిన్నబాబు! చిన్నబాబు! తొందరగా రా చిన్నబాబు. జాగ్రత్త! జాగ్రత్త నాన్న!
పార్వతి మామ్ తీసుకో పార్వతి అమ్మా ఇట్రా అఖిల. అమృత జలాన్ని తాగించండి అమ్మా. అలాగే సిద్ధాంతి గారు. పార్వతి 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 అమ్మ పార్వతి పార్వతి లే పార్వతి 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 అమ్మ పార్వతి 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 లే పార్వతి 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 జై జగజ్జనని శాంభవి మాత. పార్వతి 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 అమ్మ పార్వతి పవిత్రమైన అమృత జలాన్ని పార్వతి నోట్లో ఎందుకు పోయడం? పిన్ని పార్వతి బ్రతకడం ముఖ్యం. పార్వతి లేకపోతే అమ్మ కోరిక ఎలా తీరుతుంది? పెద్దబాబు నువ్వు ఎవరి మాటలు పట్టించుకోకు. భవానికి జాలి దయ ఉండుంటే అలా చూస్తూ నిల్చొని ఉండేది కాదు. పార్వతి పార్వతి జై జగజ్జనని శాంభవి మాత. పార్వతి డాడ్ పార్వతి లే పార్వతి పార్వతి అమ్మ పార్వతి శాంభవి మాత అమ్మ. పార్వతి జాగ్రత్త. అమ్మా మీ సంకల్పాన్ని అమ్మవారు సజీవంగా ఉంచింది. ఈ రోజు మీ పెద్ద కోడల్ని మీరు తప్పకుండా చూస్తారమ్మా. పార్వతి అమ్మగారు అని పిలిచే నువ్వు నన్ను ఈరోజు అత్తగారు అని పిలిచే పెద్ద కోడల్ని నువ్వే చూపిస్తావనుకుంటున్నాను. పార్వతి పూజలో భాగమైనందుకు కోరిక ఫలించడానికి నీ ప్రయత్నం తోడైందని అమ్మ చెప్తుంది. నా చేతిలో దండం పెట్టే శక్తి తప్ప నిర్ణయం తీసుకునే అర్హత లేదమ్మగారు. అంతా అమ్మవారే చూసుకోవాలా? లేమ్మా రా పార్వతి జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. తీసుకెళ్ళమ్మా. పద. యమపాసం వదిలితే ఖచ్చితంగా ఎవరివో ఒకరివి ప్రాణాలు తీసుకొస్తుందని ఇంతెంత భారీ డైలాగులు చెప్పావు. ఒక్కది పార్వతి మాత్రం చావలేదు. 2 చెంబుల నీళ్లు తాగితే కడుపుబ్బి చచ్చిపోయే పర్సనాలిటీ దాంది. కానీ కొలంలో మునిగిన చావలు చూసావా? మన హీరో దేవా కొలంలోకి దూకి దాన్ని ఒడ్డున పడేయకపోతే కాసేపటి తర్వాత దాని శవాన్ని బయట వేసేవాళ్ళు. ప్లాన్లన్నీ అయిపోయాయని ఒక్క మాట చెప్తే ఇంటికెళ్ళిపోతా. పూజలు పునస్కారాలని ప్రసాదాలు తప్ప ఫుల్ మీల్స్ తినట్లేదు. పార్వతి కథ ముగిస్తే 5 స్టార్ హోటల్లో భోంచేద్దాం ఆంటీ. నా ప్లాన్ ఇంకా పూర్తిగా అమలు కాలేదు. మరిప్పుడేం చేయబోతున్నావు? ఇలారా. ఇక్కడేం చేస్తున్నారమ్మా? అదే అంకుల్, నాటకంలో పాల్గొనే వాళ్ళ పేర్లు ఇమ్మన్నారు కదా. తప్పకుండా ఇవ్వండి. బాబు పిల్లరా సార్, వీళ్ళు డీటెయిల్స్ ఇస్తారు సార్. నోట్ చేసుకొని నాకు ఇవ్వు. సార్ అలాగే సార్. నమస్తే మేడం. యాక్చువల్గా ఆ టెంపుల్ ట్రస్ట్కి నిన్నే మాట్లాడమని చెప్పి వెళ్ళారు. ఇతను నీకు తెలుసా? మనం చెప్పినట్టు వినేవాడు మనవాడే ఆంటీ. ఏం చేయాలో చెప్పండి మేడం. అది నాటకం వేస్తుందా? నాకు చెప్పనేలేదే. చెప్పదు. మనమే దాన్ని ఇన్వాల్వ్ చెయ్యాలి. మేకప్ వేసుకోమంటే వేసుకుంటుంది, కత్తితో పొడుచుకోమంటే పొడుచుకుంటుందా? నువ్వు అతిగా ఆలోచిస్తున్నావనుకుంటా.
చీపురాంటి ఉగ్ర నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి గడపలో పడుకోబెట్టి చీల్చి పారేసినట్టు మేగోటి పార్వతిని కూడా నాటకంలో భాగమన్నట్టు నమ్మించి మర్డర్ చేస్తాం. దాన్ని ఎలా చంపేస్తావ్? గొంతు పట్టుకుంటే జనం ఊరుకుంటారా? ఉగ్ర నరసింహుడి అవతారంలో నేను రంగంలోకి దిగుతాను. నరసింహస్వామికి పెట్టే గోళ్లతో దాన్ని చీల్చి చెండాడేది నేనే. అందరూ యాక్టింగ్ చేశానని చప్పట్లు కొడతారు. తర్వాత జాలి పడతారు. నువ్వు కట్టిన ముడుపు, నువ్వు చేసే పూజ ఏది జరగనివ్వమే పార్వతి. ఇక ఏం జరిగినా అది నీ కర్మకాండ మాత్రమే అవ్వాలి. అది అమ్మవారి భక్తురాలు, అంత త్వరగా రాదు నీలాంబరి. దాని కోరిక అలాంటిది. అది పలచగా ఉంటుంది కానీ దాని సంకల్పం మాత్రం ఉక్కు. ఉక్క తొక్క. ముడుపు తెగి వచ్చింది. ఇక అది బరి తెగించినా సరే దాన్ని బతకనివ్వను. చీపురాంటి, ఇక ఏ అమ్మవారు దాన్ని ఆదుకోలేదు. ముడుపు చీకట్లో కలిసిపోయింది. అది అనంత లోకల్లో కలిసిపోవడమే మిగిలింది. వినాశకాలే విపరీత బుద్ధి. మంచితనాన్ని పిరికితనం అనుకుని చిత్రహింసలకు గురిపెట్టే మిమ్మల్ని వదిలిపెట్టను. చంద్రముఖి, నీలాంబరి, చీపురాంటి అమ్మవారేనా? అమ్మనే. కన్న తల్లికి కూడా ద్రోహం తలపెట్టి మీలాంటి వాళ్ళ ప్రాణాలను తీసుకుని వెళ్ళడానికే దుర్గమ్మనై వచ్చాను. నీకు దండం పెడతానమ్మా, నీకు దండం పెడతానమ్మా. నన్నేం చేయకు, నన్నేం చేయకమ్మా, నన్ను వదిలేమ్మా. మిమ్మల్ని క్షమించి వదిలేయాలి అంటే పారేసిన ముడుపుని తిరిగి కట్టండి. ఎక్కడ పారేసామో ఏంటో. ఇప్పుడే కట్టేస్తాం.